హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎర్రగడ్డ మార్కెట్కు రావడం జరిగింది. ఈ మార్కెట్ ప్రతి ఆదివారం నిర్వహిస్తారు. ఈ మార్కెట్కు ఆంధ్ర రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున రైతులు వచ్చి గేదెలను కొనుగోలు చేస్తుంటారు. ఈ మార్కెట్లో ఎక్కువగా సూడి గేదెలు అమ్మకానికి ఉంచుతారు. చాలామంది ఈ సూడి గేదెలను కొనేందుకు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు చూసుకోవచ్చు మనం వీడియోలో కొనుగోలు చేసినటువంటి గేదెలను తీసుకొచ్చి ఇట్లా చెట్ల కింద ఇక్కడ కట్టేస్తుంటారు. గేదెల హైట్ కూడా చూసుకోవచ్చు మనం. ఇప్పుడు మనం కొంతమంది రైతులను కొనుగోలు చేసినటువంటి రైతులను అడిగి ధరలు ఎలా ఉన్నాయి ఏంది అని తెలుసుకుందాం. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నటువంటి గేదెలన్నిటినీ కొనుగోలు చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కట్టేసుకుంటారు అన్నమాట. ఈ ఎర్రగడ్డ పశువుల మార్కెట్కు ఎక్కువగా జాఫరాబాదీ గేదెలు, ముర్రా జాతి గేదెలు ఎక్కువగా వస్తుంటాయి. అంతేకాకుండా దున్నపోతులు, దూడలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఈ వారం కూడా మార్కెట్కు ఎక్కువగా సూడి గేదెలు రావడం జరిగింది. ఈ సూడి గేదెల పైన ఎన్నో నెలల సుడి ఉంది అని చెప్పి రాసి పెడతారు. మనం తప్పనిసరిగా ఇక్కడ సుడి ఉందా లేదా అని ఇక్కడే ఉన్నటువంటి డాక్టర్ల చేత చెక్ చేయించుకోవచ్చు. ఎక్కువగా ఈ మార్కెట్కు ముర్రా గేదెలు, జాఫరాబాదీ గేదెలు వస్తుంటాయి. ఇక్కడ నుంచి గేదెలు కొనుగోలు చేసినటువంటి వారికి ట్రాన్స్పోర్ట్ కూడా ప్రాబ్లం ఉండదు. ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ కోసం వెహికల్స్ ఉంటాయి ఇక్కడనే అందుబాటులో. ఈ వారం మార్కెట్కు దూడలతో పాటు పడ్డలు కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం వీడియోలో చూసుకోవచ్చు అన్ని దూడలు అందుబాటులో ఉన్నాయి అమ్మకానికి. ఏం రేటు చెప్తున్నానా? ఎంత? 35. ఇప్పుడు ఇక్కడ కొంతమంది దూడలు కొనుగోలు చేసేందుకు రావడం జరిగింది. చూడండి, దూడల వయసు సంవత్సరం వరకు ఉంటాయి. అన్నా ఎంత కదులుతున్నావు ఇవి? ధరగాలే. ఎంత చెప్తున్నావు? 30 దాకా. ఎన్ని తెచ్చినావే ఈసారి? 9. ఎంత ఉంటుంది వయసు? अच्छा अच्छा, कितना बोल रहे हैं इसका? और दाम कितना बोल रहे भाई? 160, 110. ఈ దున్నపోతు యొక్క ధరను 1,10,000 రూపాయలు చెప్పడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు వీడియోలో. చెప్పండి మీ పేరు ఏంటి? आपका नाम क्या? कितना लिए भैंसा? 2 भैंसा. कितने में लिए? 72, 62. ये 62 में लिए. 7 महीने का है. 7 महीना का है, 6 महीना. మీరు మనం వీడియోలో చూసుకోవచ్చు మొకీలా నుంచి వచ్చినటువంటి ఒక రైతు ఈ గేదెను 72,000కు తీసుకోవడం జరిగింది. అలానే మరో గేదెను 62,000కు తీసుకోవడం జరిగింది. ఒకటి 6 నెలల సుడి, ఒకటి 7 నెలల సుడి ఉందని ఆయన చెప్తున్నారు. సుడి కూడా చెక్ చేసుకోవడం జరిగిందని ఆయన చెప్తున్నారు. తప్పనిసరిగా మార్కెట్కి వచ్చినటువంటి వారు సుడి చెక్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నటువంటి గేదెలు రెండు, ఒకటి 7 నెలల సుడి, ఒకటి 8వ నెలల సుడి ఉందని రైతు చెప్పడం జరుగుతుంది. దీని ధర ఎంత ఉందో తెలుసుకుందాం అడిగి. నా ఏం ధర చెప్తున్నావు? 230. ఎన్నో నెలల సుడి ఉంది? 1 7, 1 8. ఒకటి 7, ఒకటి 8. ఎన్ని ఇస్తాయి పాలు? 6, 12 వస్తుంది. 5, 10 వస్తుంది. ఏ నుంచి వచ్చినా? చోటుప్పల్. మనం వీడియోలో చూస్తున్నటువంటి ఈ గేదెను 90,000కు కొనుగోలు చేయడం జరిగింది. ఇది 5 నెలల పాడి గేదెగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు మార్కెట్ కి గేదెలతో పాటు హెవీ దున్నపోతులు కూడా రావడం జరిగింది. ఈ గేదెను 64,000 రూపాయలకు ఓ రైతు కొనుగోలు చేయడం జరిగింది. పాలు చెక్ చేసుకుంటున్నాడు. कितना है कहते भैया पाल? दूध 4 లీటర్. ఆంధ్ర, గుంటూరు, అమరావతి ప్రాంతానికి ఈ గేదెను తీసుకోవడం జరుగుతుంది. 65,000 రూపాయలకు కొనుగోలు చేశాడు. మనం వీడియోలో చూసుకోవచ్చు గేదె పైన ఎన్నో నెలల సుడి ఉందని ఇలా రాసి ఉండడం జరుగుతుంది. ఈ గేదె 7 నెలల సుడి ఉందని దీని మీద రాసి పెట్టిరు చూడండి. ఇవి 2 జాఫరాబాదీ గేదెలు ఉన్నాయి అమ్మడానికి. ఒక గేదె 7వ నెల సుడి ఉందని రాసి పెట్టడం జరిగింది.
రెండు హైట్ బాగున్నాయి, మీరు బ్యాక్ కూడా చూసుకోవచ్చు.